ఇదే కాకుండా ఒకే ఫ్యామిలీలో, ఒకే వంశంలో ఒక అట్‌లీస్ట్ 3 రిలేటివ్స్, ఒక ముగ్గురు రిలేటివ్స్ గాని ఎఫెక్ట్ అయ్యారనుకోండి. సో, మళ్ళీ మనం చాలా జాగ్రత్తగా అది వయసుతో సంబంధం లేకుండా కంటిన్యూయస్‌గా 3 ఫ్యామిలీలో మెంబర్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారు అంటే ఇది హస్బెండ్ సైడ్ కూడా కావచ్చు, వైఫ్ సైడ్ కూడా కావచ్చు. అన్నీ కలుపుకొని పిన్నిలు, బాబాయిలు, అత్తయ్యలు, మామయ్యలు వీళ్ళు కూడా ఈ ఈ ఫ్యామిలీ చార్ట్‌లోకొస్తారు. సో, అట్‌లీస్ట్ 3 మెంబర్స్ థర్డ్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అని చెప్తా. అంటే ఇమ్మీడియేట్ సపోజ్ మదర్‌కొచ్చిందనుకోండి, నెక్స్ట్ వెంటనే వాళ్ళ కిడ్‌కొచ్చిందనుకోండి, వాళ్ళు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అవుతారు. అలాగే మదర్‌కొచ్చి వాళ్ళ చెల్లికొచ్చిందనుకోండి, అది ఫస్ట్ డిగ్రీ అవుతుంది. కానీ వాళ్ళ పిన్నికొచ్చిందనుకోండి, అది సెకండ్ డిగ్రీ రిలేటివ్ అవుతుంది. కానీ పిన్ని వాళ్ళ అమ్మకి సంబంధించిన ఇంకో చెల్లో, అక్కో లేపోతే వాళ్ళ ఒక పిన్నిలో ఉన్నారనుకోండి, వాళ్ళు థర్డ్ డిగ్రీ అవుతారు. అంటే ఇమ్మీడియేట్‌గా కాదు గానీ, ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ అని జెప్తాం. సో, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌లో ఇద్దరైనా ఉండుండాలి. ఈ సెకండ్ అండ్ థర్డ్ డిగ్రీలో ముగ్గురికైనా ఇంట్లో క్యాన్సర్ ఉంటే మాత్రం వాళ్ళల్లో ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వచ్చే అంటే వీళ్ళు కూడా ఆ రిస్క్ కేటగిరీలోకి వస్తుంటారు. అలాగే కొన్ని కమ్యూనిటీస్‌లో మనం ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాము. ఏంటంటే ఈ జ్యూస్ అన్న పాపులేషన్ ఎస్కాన్జీ జ్యూస్‌లో ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా మనం చూస్తాము. ఈ పాపులేషన్‌లో మనం ముందుగానే స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం. సో, ఈ జెనెటిక్స్ అండ్ క్యాన్సర్‌లో ఇప్పుడు నేను చెప్పిందేంటంటే ఎవరు రిస్క్‌లో ఉన్నారు. సో, నెక్స్ట్ చెప్పేదేంటంటే, దాన్ని ఎలా మనం రాకుండా చూడాలి. సో, దీన్ని రాకుండా చూడడానికి మనం ఒకటైతే స్క్రీనింగ్ మెథడ్‌ని ఫాలో అవుతాం. అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక టైంలో వస్తుంది. సో, మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. సపోజ్ రొమ్ము క్యాన్సర్ ఉంది అనుకోండి, ఎంఆర్ఐ స్కానింగ్‌తో గాని మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. అదేని ఏ ఏజ్ 20 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసేస్తాం. అలాగే కోలాన్ క్యాన్సర్ అని ఉంటుంది. అంటే ఫెమిలియల్ అడెనోమటస్ పాలిపోసిస్ పెద్ద పేగు క్యాన్సర్. వీళ్ళకి కూడా ఏంటంటే కొలనోస్కోపీ ఒక 20 ఇయర్స్ ఏజ్ నుంచి స్టార్ట్ చేసేస్తాం.